తిరుమల లడ్డు కల్తీ నయ్యిపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు తిరుమలలోనే ఉండి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఫీల్డ్ విజిట్ కు వెళ్లేందుకు వీలుగా 2 బృందాలుగా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఒక బృందానికి గోపీనాథ్ జెట్టి నేతృత్వం వహిస్తుంటే మరో బృందానికి హర్షవర్ధన్ రాజు సారథ్యం వహిస్తున్నారు. తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీని ఒక బృందం సందర్శించనుంది. ఏఆర్ డైరీ ఉత్పత్తులు, నెయ్యి తయారీ విధానం, కల్తీ జరిపే అవకాశాలపై ఆరా తీయనుంది. ఈ క్రమంలో స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తమిళనాడు పోలీసుల సహకారం తీసుకునే ఛాన్స్ ఉంది. సిట్టుకు చెందిన మరో బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించే వీలుంది. నిన్ననే టీటీడీ ఈవోతో సిట్ బృందం సమావేశమై కీలక సమాచారం సేకరించింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు తిరుపతిలోనే ఉండి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఫీల్డ్ విజిట్ కోసం 2 బృందాలుగా ఏర్పడినట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే సిట్ బృందం ఏర్పాటు చేసిన ఈ 2 వర్గాలుగా ఈ బృందాలు ఏర్పడినాయి. అయితే ఇప్పటికే ఒక టీం వచ్చి తిరుమలలో పోర్టుకు సంబంధించి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే నిష్ఠాతులైన లడ్డు పోర్టుల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా వాళ్ళు పిలిపించి వాళ్ళు పోర్టులో వర్క్ చేసిన వాళ్ళందరినీ, అంటే లడ్డూలు తయారు చేసే ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళని పిలిపించి ఒక బృందం విచారిస్తుంది. ఎందుకంటే లడ్డూల్లో క్వాలిటీ ఎందుకు తగ్గింది, నాణ్యత ఎందుకు తగ్గింది అనే నేపథ్యంలోనే ఒక బృందం పూర్తి స్థాయిలో తిరుమలలోనే మకాం వేసి వాళ్ళని పోటు తయారీకి సంబంధించిన స్వామీజీల దగ్గర కావచ్చు, అదేవిధంగా ఇతర సామాగ్రిలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఈ అంశం మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే నిన్న 2 రోజుల నుంచి విచారణ చేపట్టారు. మరోపక్క ఇంకొక బృందం ఇప్పటికే తమిళనాడుకు సంబంధించిన నడిగుడ్డలో ఉన్న ఏఆర్ డైరీకి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ఏఆర్ డైరీకి సంబంధించి ఎక్కడి నుంచి టెండర్లు వీళ్ళకి కట్టబెట్టారు అనే అంశం పైన పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోన్ డేటాను కూడా సేకరిస్తున్నట్టు ఇప్పటికే నిన్న సిట్ అధికారి అయితే చెప్పడం జరిగింది. అయితే ఏదైతే నిన్నటి నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలోనే ఏఆర్ డైరీకి సంబంధించిన కీలక వ్యక్తులు ఉన్న టీటీడీలో ఉన్నారా, టీటీడీలో ఉన్న వాళ్ళ ఆధారంగా ఏఆర్ డైరీకి ఈ టెండర్లు కట్టబెట్టినారనే విషయం మీద ఇప్పటికే ఈ రోజు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 2 బృందాలు కూడా ఒకటి తిరుమలలో కావచ్చు, ఒకటి తమిళనాడుకి ఏఆర్ డైరీ సంబంధించి అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే పూర్తి 2 బృందాలు కూడా గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రానికల్లా కొలిక్కి వచ్చే విషయం అయితే ఉంది. మరోపక్క ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావుతో 2 బృందాలు కూడా కమిటీ అయ్యి పూర్తి స్థాయిలో నివేదిక కూడా సమర్పించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 2 బృందాలు కూడా తిరుమలకి వెళ్లి ఈవో శ్యామలరావుతో భేటీ అయ్యాయి. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.